వెల్కమ్ టు పాప్కార్న్ హాట్ డిబేట్. నేను లక్ష్మణ్. ఈరోజు అమరావతి వేదికగా కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అఫీషియల్స్ మొత్తం ఈరోజు అక్కడ హాజరయ్యారు. ఏపీ అభివృద్ధి, అమరావతి రాజధాని పనులు, సర్వతోముఖాభివృద్ధి, సంక్షేమం సంబంధించిన ప్రతి అంశం కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. గత 5 సంవత్సరాల్లో కలెక్టర్ని తాడేపల్లి గేటు దగ్గర కూడా రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారు. ఏదైనా ఒక ఒంటెద్దు పోకడలను కానీ, ఒక ఫ్యూడలిజం సంబంధించిన పోకడలను మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసాము. ఇప్పుడు అంతకు భిన్నంగా నడుస్తున్న ఇప్పుడు దీని మీద కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టినా కానీ కళ్ళు మంటలుగా వైసీపీ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. ఇదే హాట్ టాపిక్లో హాట్ డిబేట్లో మాట్లాడటానికి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, అదేవిధంగా మరో సీనియర్ జర్నలిస్టు దుర్గా కుమార్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి దీని మీద చర్చ నడుపుతాం. చర్చకు స్వాగతం సార్. నమస్కారం లక్ష్మణ్ గారు, వీక్షకులు కూడా. అంకంరావు గారు, గతంలో ఎన్నడూ లేని విధంగా అఫీషియల్స్ మీటింగ్ జరుగుతుంది. బ్యూరోక్రాట్స్ మొత్తం వచ్చారు, మాట్లాడుతున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం గారు. కానీ దాని మీద కూడా కళ్ళు మంటలు పుట్టే విధంగా ప్రెస్ మీట్స్ పెట్టి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు వైసీపీ. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ మనం మంచి పరిణామం జరుగుతూ ఉంది. ఎందుకంటే పరిపాలనకు సంబంధించిన విషయాలు ప్రజల దగ్గర చేరవేయాల్సింది, పర్యవేక్షణ చేయాల్సింది అధికారులు. అందుట్లో ముఖ్యంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లది చాలా ప్రముఖ పాత్ర. మరి వాళ్ళందరిని పిలిపించి ఈరోజు 5 సంవత్సరాల విధ్వంసాన్ని పూడ్చుకొని పురోగతి సాధించడం కోసం ఏ పనులు చేస్తే మనం ముందుకెళ్ళాలి, మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో ప్రకటించిన ఎంతవరకు వచ్చినాయి, దీంట్లో లోటుపాట్లు ఏంటి, ఇంకా ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి, మేము ఇట్లా అనుకుంటున్నాం, మీ సలహాలు సంప్రదింపులు ఏంటి అని చెప్పిన వాళ్ళతోటి మనసిప్పి మాట్లాడుకునే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కల్పించాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు, మరి మంత్రులు, మరి మిగిలిన వాళ్ళందరూ కూడా అధికారులు, శాఖపరమైన అధికారులు అందరూ కూడా కూర్చొని చర్చించుకునే మంచి పరిణామం ఇది. ఇలాంటి సమయంలో కూడా ఇక గత ప్రభుత్వాల గురించి తీసుకొచ్చేసి ఆనందంతా ఉంటే యాపకాయది అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి ఏది అవసరం, రాష్ట్రం ఏం జరుగుతుంది, రాష్ట్ర పురోగమనానికి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, దానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం తెచ్చుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, అధికారులు ఎలా ఉన్నారు, దీని మీద మనం చర్చించుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, అవును. మొట్టమొదటిది ఈ ప్రభుత్వం ఇప్పుడు కలెక్టర్లతోటి కూర్చొని వాళ్ళతోటి వివరాలన్నీ మాట్లాడుతుంది. కారణం ఏందయ్యా అంటే ఇప్పటి వరకు వీళ్ళు అనుకున్న ఏం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సమస్య ఏంటి, రోడ్లు, రైతుల సమస్య. రైతుల సమస్యలు ఎందుకన్నా అంటే వరి కోతకొచ్చింది, అలాగే పొగనారు కావచ్చు, మరి మిరప పంట కావచ్చు, దానికి సంబంధించినంతవరకు గతంలో వర్షాల్లో కొంత పంట దెబ్బతింది వరికి సంబంధించింది. మరి మనది గ్రామీణ ప్రాంతం 80%. కాబట్టి వాళ్ళ సమస్యలు ఇప్పుడు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మళ్ళీ ఉపద్రవం రాబోతుందని చెప్పని చూస్తున్నాం. 2-3 రోజుల్లో తీర ప్రాంతం అంటే తమిళనాడు, శ్రీలంక మధ్య దాటుతుంది. కాబట్టి దాని ప్రభావం కొంత తక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద ఉండొచ్చు. కానీ ముందస్తు చర్యల్లో భాగంగా ఏమేం చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి. మరి ఇప్పుడు ఈ రైతులకు సంబంధించి వరి ధాన్యాన్ని ఎంతమంది కొంటున్నారు, ఎట్లా కొంటున్నారు, వచ్చే సీసీఐ దాని ద్వారా మరి పత్తి పంట దానికి మొన్న పర్యవేక్షణ కూడా జరుగుతూనే ఉంది. వీటన్నిటి కూడా మాట్లాడుకుంటూ రహదారులు ముఖ్యంగా మనం ఎక్కడెక్కడ ముందుగా మరమ్మతులు చేయాలి, లేకపోతే ఎక్కడ రహదారులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలనే దాని మీద దిశానిర్దేశం చేయడంతో పాటు ఇచ్చిన హామీలు ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంగా లోటుపాట్లు ఏంటని చెప్పి చర్చించుకునే విధంగా ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రారంభోపన్యాసం కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు చేయడం కూడా జరిగింది కదా. అంటే ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ప్రజల కోసం ఏం చేయాలని చెప్పి పరితపించే ఒక నాయకుడు, అలాగే ఆయనకు సహకరించే మరో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తూ ఉన్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన దగ్గర నేర్చుకుంటున్నానని చెప్పి బహిరంగానే చెప్పాడు. ఆయన ఓ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యుండి, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలి, ఆయన మన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, ఈ కూటమి 10 సంవత్సరాలు ఎలానో కలిసి ముందుకెళ్ళాలి అని చెప్పని దృఢ నిశ్చయంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు.
అట్లాగే మిగిలిన అధికారులు అందరూ సహాయ సహకారాలు తీసుకుంటే కొంతమంది సహాయ నిరాకరణ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళని కూడా గుర్తించుకొని ఏం జరిగాలి, ఎలా ముందుకెళ్ళాలనే దాని మీద ఈరోజు ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి పరిణామం. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏంటి? ఈరోజు రాజధానికి సంబంధించి 26,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం విదేశీ రుణం ఇప్పిస్తూ ఉంది విదేశీ బ్యాంకుల ద్వారా. అది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం బరాయిస్తుంది. దాంట్లో మనం కట్టాల్సిన 1,500 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం బరాయిస్తుంది. ఇది చాలా మంచి పరిణామం. మరి దానికి అదనంగా ఇంకొక 11,000 కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ 20,111 కోట్ల రూపాయల పనులకు సంబంధించి గుర్తించారు. వేగవంతంగా చేయాలి, అది చాలా తొందరగా పూర్తి చేయాలి అని చెప్పని. దానికి తోడు నిన్నగాక మొన్న విద్యా సంస్థను కూడా తీసుకురావడం కూడా జరిగింది. అలాగే మన గూగుల్ తోటి ఒప్పందం కూడా జరిగింది. వీటితో పాటు అంటే రాజధాని ప్రాంతానికి అన్ని వైపుల నుంచి రహదారులు కలుపుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే రైల్వే నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రణాళిక రచించుకుంటూ ఉంటారు. ఈ పనులన్నీ చేసుకుంటూ ఇప్పుడు నిన్న వాళ్ళకి 50 ఎకరాలు వాళ్ళు కోరటం కూడా జరిగింది. బిట్స్ పిలాని అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు రాజస్థాన్లో ప్రారంభమైంది, గోవాలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి అలాంటిది మళ్ళీ ఇక్కడ మనకు వస్తుంది అంటే దానికి సంబంధించి వాళ్ళు 50 ఎకరాల్లో వాళ్ళు భవిష్యత్తుకు కూడా ముందుగానే ఊహించుకొని ఎక్కడ ఇస్తే అక్కడ చేసుకోవడానికి ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో చదివారు అంటే పిల్లల భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. మరి అలాంటివి వచ్చినప్పుడు రహదారులు ఎలా ఉండాలా, వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి, నీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఈ మౌలిక సదుపాయాల వరకు మనం ఏమేమి చేయాలి, ఇవన్నీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక్కొక్క సంస్థలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు చురుగ్గా అధికారులు ముందుకు కదిలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకెళ్లే దిశానిర్దేశం అనేది ముఖ్యమంత్రి గారు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పనులు జరుగుతున్న ఈ తరుణంలో ఈ సంబంధించినటువంటి అంటే ఇప్పుడు వచ్చిన గ్రౌండ్ ఏమేమి కాబోతున్నాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చినాయి, గ్రౌండ్ ఏమేమి జరుగుతున్నాయి, ముందు అవి జరిగినప్పుడు కదా పనులు మొదలయ్యేట్టు భావించాలని. కాబట్టి దానికి ఏమేమి చేయాలనే ప్రణాళిక ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటూ అందరినీ దిశానిర్దేశం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టారని అయితే నేను భావిస్తున్నాను. అవునవును. దుర్గకుమార్ గారు, ఒకవైపు అభివృద్ధి సంక్షేమాన్ని నడిపిస్తున్నారు, ఉపాధి అవకాశాలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ స్వర్గధామంగా ఉందని చెప్పి పరిశ్రమలను ఆకర్షిస్తున్నారు. ఇంకొక వైపు చూసుకుంటే ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం దాదాపు 1,650 కోట్లు బకాయి పెట్టిపోతే అయి చెల్లించడం జరిగింది. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తున్న దాంట్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి విషం జిమ్మే కార్యక్రమాలు చేస్తున్న వైసీపీ ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు గతంలో కొన్ని నిర్ణీతమైనటువంటి మిల్లర్స్ దగ్గర మాత్రమే కొనుగోలు ఉండేది. ఇక్కడ మనకు ఒక విషయం గమనించాలి లక్ష్మణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత మిత్రుడు, రాజకీయ గురువు అయిన కేసీఆర్ గారు కూడా ఏం చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్లో రైతులకి ధాన్యం కొనుగోలు చేయటం లేదు, అక్కడ కొనుగోలు చేసిన డబ్బులు ఇవ్వట్లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా తెలంగాణ ప్రాంతంలో రైస్ మిల్లర్లకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. మనం ప్రాంప్ట్ పేమెంట్ చేస్తున్నాము, ఆ రైతులైనా మన రైతులైనా ఒకళ్ళగానే భావిస్తున్నాము. మేము అట్లా చెక్ పోస్టుల దగ్గర కూడా ఆపటం లేదు అని ఆయన అంటే యథాలాపంగా చెప్పాడు. దాన్ని బట్టే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటనేది మనకు అర్థమవుతుంది. తర్వాత నిర్ణీతమైనటువంటి రైస్ మిల్ అని చెప్పే కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే అనేక సాంకేతికమైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తూ రైతుల్ని చాలా ఇబ్బందులు గురి చేసేవాళ్ళు. వాళ్ళు తీసుకురావటం, తేమ ఎక్కువ ఉందని చెప్పటం, అది అంటాం ఇది అంటాం. రెండోది ఇచ్చిన తర్వాత కూడా పేమెంట్ ఇవ్వకుండా కూడా మీరు కూడా చెప్పారు ఇప్పుడు 1,650 కోట్లు పాత బాకీలు కూడా ఇవాళ ఇచ్చేయమని. ఇవాళ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 30 లక్షల టన్నులు అనుకుంటున్నాం. దానికి సంబంధించిన ధాన్యం కొనుగోలుకి మొత్తం అమౌంట్స్ కలెక్టర్స్ డిస్పోజల్లో ఉంచేసాము. వితిన్ 24 మ్యాక్సిమం 48 అవర్స్ ఎవరైనా సరే ధాన్యం ఇచ్చిన తర్వాత 48 గంటల లోపల మీకు చెక్ అందాలి. ఒకవేళ ఎక్కడ అందకపోయినా సరే అక్కడ నేను వస్తాను. ఎందుకు నేను వస్తానని చెప్పానంటే ముందు అధికారుల్లో ఒక భయం అనేది ఉండాలి. ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చాడు అంటే మాత్రం చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి అనే భయం కూడా ఉండాలి. గతంలో రైతులతో ఆడుకున్నారు, ఎవరు పట్టించుకుంటారు రైతులకి. ఇప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంటర్వ్యూ దొరకదు. ఇక ఈ బాధిత రైతులు వెళ్ళి చెప్పుకోగలుగుతారా? అందులో వరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే
లక్ష్మణ్ గారు, నే కృష్ణా జిల్లా అండి. వాళ్ళు ఎంత ఒక డిప్రెషన్గా ఉంటారంటే, ఏదన్నా తుఫాన్లు వచ్చినా ముందు ఎఫెక్ట్ అయ్యే పైరు అదే. తర్వాత గతంలో ఎప్పుడు లేనట్టుగా 2022లో అనుకుంటాను, ఆ తుఫాన్ అప్పుడు మొత్తం వరి ధాన్యం మనం బండకేసి కొడితే ఎట్లా రాలిపోద్దో మొత్తం రాలిపోయింది. అట్లాంటి తుఫాన్లు ఇంతవరకు మనం చూడలేదని కూడా రైతులు చెప్పారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనీస అవగాహన లేకపోవటం వలన వెళ్ళి రైతుల్ని కనీసం నైతికంగా మద్దతు కూడా ఆయన చెప్పలేకపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఏ మిల్లు దగ్గరికి వెళ్ళినా తీసేసుకోవాలి, అంతేగాని మా దగ్గర మేము తీసుకోము, ఫలానా రైస్ మిల్కి వెళ్ళండి అని తిప్పే పరిస్థితి ఉండలేదు. దగ్గరలో ఎవరికి ఎక్కడ దగ్గర రైస్ మిల్ ఉంటే అక్కడ, తర్వాత ఇచ్చిన తర్వాత డబ్బులు వస్తాయన్న భయం ఏం లేదు. కరెక్ట్గా 48 గంటలు చూసిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి కనుక లేకపోతే అక్కడ ఉండే ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారనుకోండి, వెంటనే రైస్ మిల్లర్ల మీద, అధికారుల మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేశారు. అది చాలా గొప్ప విషయం. గతంలోకి ఇప్పటికీ రైతుల పట్ల చేస్తున్నది. తర్వాత సంక్షేమం గురించి చెప్పారు. ఇవాళ సంక్షేమం గురించి ఆయన మొట్టమొదట చెప్పాడు, ఏది 1000 రూపాయల చొప్పున నెలకి పెంచుతా అన్నప్పుడు అది రిట్రాస్పెక్టివ్, అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి కూడా ఎప్పుడైతే హామీ ఇచ్చారో ఆ రోజు నుంచి అమలు చేస్తామని అట్లాగూ ఇచ్చుకుంటూ వచ్చారు. తర్వాత అమౌంట్లు కూడా ఇది వికలాంగ పెన్షన్కి కానివ్వండి, తర్వాత మహిళలకు ఇచ్చే పెన్షన్, వృద్ధా పెన్షన్లో ఇది పెంచారు, అమౌంట్ పెంచుకుంటూ వెళ్ళారు. ఒక్కోసారి డబల్ కూడా కొన్ని పెన్షన్లు డబల్ చేశారు. ఎందుకంటే ఇవాళ జీవన ప్రమాణాలు పెరిగినాయి, అన్ని ఖర్చులు పెరిగినాయి, వాళ్ళు దాంతో బ్రతకలేరు అని. అట్లా ఇవాళ సంక్షేమం గురించి కానీ లేకపోతే రైతు అంశాల మీద కానీ, తర్వాత మీరు అన్నారు జిల్లా కలెక్టర్ల సమావేశం జగన్మోహన్ రెడ్డి పెట్టలేదని కాదు, పెట్టాడు. ఫస్ట్ టైం ఒక్కరోజు పెట్టాడు, మర్నాడు విధ్వంసంతో మొదలైంది. అది పెట్టిన కారణం ఏంటంటే అది పగలగొట్టించడానికి ఆ అనౌన్స్మెంట్ ఇచ్చే వేదికగా ఉపయోగపడింది, కానీ సమీక్ష వేదికగా ఉపయోగపడలేదు. ఇప్పుడు ఈయన మీరు అంకంరావు గారు చెప్పినట్టు మనం ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలో ఏ అంశాలు ఎట్లా అమలు అవుతున్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, ప్రభుత్వం నుంచి మీకే సహాయం కావాలి, ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నాయి, ఆచరణలో ఉన్నటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, వాటిని సమీక్షించుకుని వాటిని సరి చేసుకోవటానికి ఇది ఒక అవకాశం. అంతేగాని నేను స్పీచ్ ఇస్తాను మీరే ఈయన వెళ్ళమని కాదు. గతంలో జరిగింది అంటే ఏంటంటే, ఆయన అవినీతి మీద స్పీచ్ ఇస్తే వాళ్ళు నోరు తెరిచిన్నారు. అంటే ఇన్ని అవినీతి కేసుల్లో ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి సీఎం అయినంత మాత్రాన ఆయన అవినీతి గురించి చెప్పటం, అది వినే కర్మ మనకు పట్టింది. ఐఏఎస్ ఐపీఎస్లు అంటే నిరాక్షరాస్యులు కాదు కదండి. ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత క్వాంటమ్ ఆఫ్ అమౌంట్లు చేశాడు, ఎలా చేశాడు అన్నీ వాళ్ళకి తెలుసు. అది ఆ రోజున వాళ్ళు నివ్వెరపోయి విన్నారు మన కర్మరాని. అదే దాంట్లో ఆయన పగలగొట్టిస్తానని చెప్పిన అది కూడా విన్నారు. అది కూడా వాళ్ళు ఏమి కాదనలేరు కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అట్లాంటి మాటలు చెప్పాడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి సమాలోచనగా జరుగుతుంది ఇది. ఇప్పుడు సంబంధిత మంత్రులు ఉన్నారు, తర్వాత శాఖాధిపతులు కూడా అక్కడే ఉన్నారు. తర్వాత ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి ఫస్ట్ కార్యక్షేత్రంలో ఉండేది కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఉన్నతాధికారులు. వాళ్ళకి సంబంధించి మీకు ఆచరణలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ప్రజాభిప్రాయం ఎలా ఉంది, మనం ఇంకా కొంత స్పీడప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని హామీల అమల్లో అనేసి ఇలాంటి చర్చ జరిగింది. ఇది ఆరోగ్యకరమైన చర్చ, అదేమో విధ్వంసకరమైన. ఓకే, అంకమరావు గారు, గతంలో చేసిన భూ కబ్జాలు అంటే భూమాఫియా, నడుస్తున్న రేషన్ మాఫియా, వీటి మీద ఇంకా సమగ్రంగా ఏదన్నా విచారణ జరిపి ఇంకొంచెం మూలాల నుంచి దాన్ని సమూలంగా నిర్మూలించే విధంగా కలెక్టర్కి ఏమన్నా దిశానిర్దేశం జరిగిద్దా ఈ సమావేశం వేదికగా? కలెక్టర్ కూడా ఆ విధంగా స్టెప్ తీసుకుంటారు అంటే మీరు అన్నట్టు బియ్యానికి సంబంధించింది ఇప్పుడు కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి నిన్నటిదాకా అవాకులు చవాకులు పెలుతూ ఇష్టారీతిగా మాట్లాడినటువంటి పేర్ని నాని గారు, ఆయనకు సంబంధించినటువంటి 2 గోడౌన్లు 250 టన్నుల బియ్యం మాయమైందని చెప్పని స్వయంగా అతనే వెళ్ళి ఒప్పుకున్నాడు. అది వీళ్ళు పరిశీలన చేస్తేనే కదా బయటకు వచ్చింది. అంటే ఇక్కడ జరుగుతున్నాయి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కాకపోతే వాళ్ళు చేసుకున్నట్టుగా వీళ్ళు ప్రచారం చేసుకోవట్లా, కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే భూములకు సంబంధించి ఈరోజు జరుగుతుంది కాదు ఇది, ఈరోజు జరిగింది కాదు ఇది. మీరు గమనిస్తే 2008లోనే అసైన్డ్ భూములకు సంబంధించి, అలాగే గిరిజనులకి, అలాగే మామూలుగా దళిత వర్గాలకు ఇచ్చినటువంటి భూములకు సంబంధించి ఆ రోజు ఏమి ఇచ్చిన ప్రభుత్వం వాళ్ళు అనుభవించడమే, వేరే వాళ్ళకి అమ్ముకునే హక్కు లేకుండా. ఎందుకంటే అవి అలవలసొల్లలకు అమ్ముకోకుండా, వ్యసనాలకు అమ్ముకోకుండా, పిల్లల తరాలు వాళ్ళకంటూ ఒకటి ఉంటుందని శాశ్వతంగా భుక్తి కోసం ఏర్పాటు చేసినటువంటి భూములను కూడా ఆ రోజు స్వల్ప మార్పులతో తండ్రి ప్రారంభిస్తే
సంపూర్ణంగా హక్కుల్ని బదలాయించుకునే విధంగా, అమ్ముకునే విధంగా కొత్త తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంట్లో నాకు తెలిసి రమారమి 4 లక్షల ఎకరాలు చేతులు జరిగినాయి అనేది మనకు వినిపిస్తున్నటువంటి మాట. మరి ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉంటే ఈ భూదందా అనేది చాలా, దీనికి పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, ఇందుట్లో లేని వాళ్ళు ఎవరు లేరు, అందరూ చేతులు పడ్డాయి దీంట్లో. వాలంటరీ కాడి నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి దాకా అందరి చేతులు పడ్డాయి దాంట్లో. కాబట్టి అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వీళ్ళు చేసుకునే పని లేదు, వాళ్ళే బయటకు వచ్చేసి వీళ్ళకి తెలియని విషయాలు వాళ్ళు చెబుతున్నారు, గమనించుకోవాల్సిన. అందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎప్పుడో ఎవరన్నా పట్టుకున్నారనుకోండి, ఆయనకు సంబంధించిన విషయాలు సగమే తెలుస్తాయి వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మొత్తం చెప్పేస్తాడు. అదే ముందు పోయేవాడు అట్లా చూడండి. కాబట్టి అలాంటి కార్యక్రమం వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పని ఏమి లేదు, పక్కా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మేనమేషాలు లెక్క పెట్టకుండా ఒక్కొక్కళ్ళని అదుపులో తీసుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి వాళ్ళు ఏం చేశారో చెబుతాడు. లేకపోతే ఈయనకు ఒకవేళ ఏదన్నా నోరు తిరగలేదనుకోండి, ఆ భాష అర్థం కాలేదనుకోండి, విజయసాయిరెడ్డి గారు బయటకు వస్తాడు. లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చేస్తాడు. కాదుకూడదంటే పేరు నాని గారు వస్తారు, అంబటి రాంబాబు గారు వస్తారు, రోజా గారు వస్తారు. అంటే వాళ్ళు చేసిన విషయాలు, వాళ్ళు చేసిన దోపిడీలు, వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారు, ఆ మార్గాలు ఏంటి, ఎట్లా ఏంటి, వీళ్ళకి కూడా తెలియని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఓకే, అంకప్రావు గారు ఈరోజు ఆయన బొత్స గారు కూడా వచ్చి ఆధారంలో లోపలేయమని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అంటే అరెస్ట్ చేయమని చెప్పి అంటున్నాడు, ఇంకా ఎందుకు ఉంచుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అందరినీ లోన్ వేస్తే పెద్ద మనిషి ఆయనే కదా ఇప్పుడు వాళ్ళ కథ ఉన్నాళ్ళు. ఓకే ధర్మాన ప్రసాద్ గారు, ఆయన కొంతమంది ఉన్నారు, మిగిలిన వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళు కొంచెం తక్కువ తప్పులు చేశారేమో, అందుకని ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ లోన్ ఎత్తే తొందరగా ఈ పార్టీని మూసేస్తే, ఈ పార్టీ లేకుండా చేస్తే అప్పుడు ఆయన ఇష్టారాజ్యంగా పార్టీ లేదు కాబట్టి ఎటైనా వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనకి వెళ్దాం అనుకున్న సమయంలో, పార్టీ మారదాం అనుకున్న సమయంలో ఆయనకి శాసన మండలి ఇచ్చారు. అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన భిక్షే, అది కూడా గమనించుకోవాలి. ఎందుకంటే కొంచెం విలువలు పాటించడం కోసం ఇక్కడ ఒక అంశం గమనించుకోండి మీరు. చాలామంది కూడా ఇప్పుడు కూడా ఒక అపవాదం వేస్తున్నారు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే రేవంత్ రెడ్డిని, వీళ్ళందరూ కూడా ఒక అపవాదం వేస్తున్నారు. ఏంటయ్యా అంటే, బలం లేకుండా తెలంగాణలో ఆ రోజు శాసన మండలికి అభ్యర్థిని ఎలా నిలబెట్టారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు సంఖ్యాపరంగా చూసుకుంటే 3 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 5 స్థానాలు ఎందుకు నిలబెట్టింది? వాళ్ళకి నైతిక ఎక్కడుంది? మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది? దీని గురించి ప్రశ్నించట్లేదు చాలామంది కూడా. అంటే ఎదురుదాడి చేయటం విషయం ఉండా కూడా ఎదురుదాడి చేయలేకపోతున్నారు. అట్లాంటిది ఇక్కడ మనం కనుక తీసుకుంటా ఉంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా వాళ్ళు అదే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటా ఉంటే ఈరోజు విశాఖపట్నం సంబంధించి మొన్న బొత్స సత్యనారాయణ గారికి అభ్యర్థిని వీళ్ళు పెట్టినట్టయితే, వీళ్ళు పెట్టకుండా లేకపోతే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చినా కూడా వాళ్ళు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళు ఆ ఉద్దేశం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది మండల అధ్యక్షులు వాళ్ళే ఉన్నారు, ఎంపీటీసీలు వాళ్ళే, జెడ్పీటీసీలు వాళ్ళే. కాబట్టి వీళ్ళు మనకు వద్దు అనుకున్నారు, వదిలేశారు. వాళ్ళు అలా చేయలేదు కదా, బలవంతంగా ఎన్నికలు ఇలా జరగకూడదని చెప్పి ప్రపంచానికి చూపించారు వాళ్ళు. ఇలా జరగకూడదు వాస్తవంగా. గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఇంత ఘోరాతిఘోరంగా ఎక్కడ జరగకూడదు. ప్రజాస్వామ్యానికి విరుద్ధం అది. దాన్ని భారతదేశం మొత్తం చూడటం, నరకుండా కూర్చోవటం కూడా తప్పే. ఎందుకంటే దాని గురించి కనీసం సుమోటోగా చాలా తీసుకుంటున్నాయి. ఇట్లాంటి విషయాలు ఎందుకు తీసుకోవట్లేదో నాకు అర్థం కాదు. ఇంత అరాచకం జరుగుతున్నా కూడా సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? ఇది కూడా ప్రశ్నించుకోవాల్సిన అంశమే. ఎందుకంటే ఫిర్యాదు చేయడానికి భయపడ్డారు ప్రజలు. ఫిర్యాదు చేసిన వాళ్ళు ఏం చేశారో చూశారు కాబట్టి భయపడ్డారు. అది ప్రజల తప్పు కాదు. మరి వ్యవస్థల్లో ఏం చేస్తున్నాయి ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని పరిశీలించడానికి వచ్చిన వాళ్ళు కూడా మరి పలహారాలు తినేసి వెళ్ళిపోయారు తప్ప మరి జరిగిన దాని గురించి వెలుగులో తీసుకురాలేదు కదా. ఈ అంశాలన్నీ గతంలో చాలా ఉన్నాయి. దాని గురించి మనం తోడుకుంటా ఉంటే రోజు చాలదు, ఒక నెలల తరబడి మాట్లాడుకోవాలి. అన్ని అంశాలు ఈరోజు ముడిపడి ఉన్నాయి. కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మీద ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. దాంతోపాటు ఇలాంటి కొంతమంది మాట్లాడే, ఇప్పుడు మీరు అన్నారు కదా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారని. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన దాంట్లో ఒక 5% మంది ఈ అధికారుల్లో
కథలకు వచ్చినా కూడా ఇప్పటికీ చాలా వరకు అదుపాజ్ఞంలో ఉండేవి. కానీ ఇంకా ఆ కథలిక అనేది కనపట్టలేదు. ఇది అధికారుల లోపమా, పరిపాలనా పరంగా జరుగుతున్నటువంటి లోపమా అనేది సమీక్షించుకోవాల్సిన అవసరం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అయితే ఏర్పడి ఉంది. దానికి బియ్యం అంశం తీసుకొచ్చారు కాబట్టి నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. ఆ రోజు ఎవరైతే కేవీఆర్ ఉన్నాడో, కర్ణాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండగా 1997లో దాన్ని మొదలు పెడితే 99 నాటికి పోర్టు పనులు పూర్తయి ఆయన చేతికి అప్పచెప్పడం కూడా జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నిబంధనలు ఏంటి? 20 సంవత్సరాలు మాత్రమే ఆయనకు హక్కులు. దాన్ని పొడిగించుకోవడానికి, కొనసాగించడం కోసం 5 సంవత్సరాలు 2 విడతలుగా, అంటే 30 సంవత్సరాలు, 2029 తర్వాత అది ప్రభుత్వం సొంతం అయింది. అవునా? ఆయన సంబంధించినంత ప్రభుత్వంకి వచ్చేస్తుంది. అంటే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తున్నట్టు? ప్రభుత్వం కోసం చేశాడు కదా, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని. దాని గురించి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా విమర్శించాడు. చంద్రబాబు నాయుడు గారు బినామీ అన్నాడు, నానా రకాలుగా కూడా మాట్లాడేశారు. మరి అధికారంలో రాంగంలోనే ఆయన చేసిన పని ఏంటి? భూములు సమీకరించారు సెస్ కోసం చంద్రబాబు నాయుడు గారు పోర్టుకు సంబంధించి. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఒకసారి ఆలోచించుకుంటే దాన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేశాడు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేశాడు. అంటే అదనంగా 20 సంవత్సరాలు ఆయన కొనసాగించినప్పుడు కేవీ రావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయ్యాడా, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనిషా? విజయసాయి రెడ్డి కదా ఇవన్నీ చేసింది. అలాంటి విజయసాయి రెడ్డి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆ అంశాన్ని గురించి. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, తప్పు చేసింది వాళ్ళు, తప్పును ప్రోత్సహించింది వాళ్ళు, ఆ తప్పు ద్వారా లబ్ధి పొందింది వాళ్ళు. అర్థమైందా? తప్పు చేసింది వాళ్ళు, తప్పును ప్రోత్సహించింది వాళ్ళు, ఆ తప్పు ద్వారా లబ్ధి పొందింది వాళ్ళు. బురద మాత్రం వీళ్ళ మీద వేస్తున్నారు. అంటే అదే అంశాన్ని మీరు ఇంకో గమనించుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సందర్భంగా తల్లి విజయలక్ష్మి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఇచ్చారు కదా, ఇదే కేవీఆర్ మీద. మరి ఆ తర్వాత దాన్ని తిరస్కరించడం కూడా జరిగింది కదా కోర్టు. తప్పని తేల్చింది కదా, సంబంధం లేదని తేల్చింది కదా. అంటే వాళ్ళు ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు అంటే దాని మీద చర్యలు ఈరోజు వీళ్ళు కనీసం ఇప్పుడు చురుకు ముట్టాలి. వీళ్ళకి త్వరితగతిన దానికి సంబంధించిన వివరాలన్నీ బయటికి తీసుకొచ్చేసి దోషులను కనుక శిక్షిస్తే ఎవరు ఏం చేశారు ప్రజలకు అర్థమైపోతూ ఉంటుంది. కనీసం ఈ వివరాలు పార్టీ ప్రతినిధులు కావచ్చు, భుజాన్ని వేసుకునే వాళ్ళు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు బహిరంగంగా బయటకు వస్తే ఇంకా ప్రజల మధ్యకి తెలుస్తూ ఉంటుంది. ఇన్ని విషయాలు దాగి ఉన్నాయి వాళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించింది. ఈరోజు నాకు తెలిసినంత వరకు దుర్గా కుమార్ గారు ప్రతి నెల ఆంధ్ర రాష్ట్రంలో 2,20,000 క్వింటాల బియ్యం, టన్నులు బియ్యం మామూలుగా ప్రజలకు అందిస్తూ ఉన్నారు. మరి దాంట్లో రమారమి 40% విదేశాలకు తరలింది. ఆ రోజు ఎందుకు వెళ్ళింది అంటే, పేదలు ఎందుకు అమ్ముకున్నారు? 10 రూపాయలకి 12 రూపాయలకి వాళ్ళకి ఉచితంగా అమ్ముతున్నాయి, వాళ్ళకి రూపాయికి అమ్ముతున్నాయి. ఆ విలువ తెలియట్లేదు. రెండోది తినటానికి పనికి రావట్లేదు, అది కూడా గమనించుకోవాల్సిన అంశం. తినటానికి పెద్దగా అంటే తినకూడని కాదు, కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు, సన్నబియ్యం దొరుకుతుంది కాబట్టి. అదే వాళ్ళకి 42 రూపాయలు సబ్సిడీ మీద ప్రభుత్వం భరాయించే దాంట్లో ఇంకో 10 రూపాయలు అదనంగా కొని 52 రూపాయలకు కొని, ఇప్పుడు మంచి బియ్యం వస్తున్నాయి 52 రూపాయలకి, రైతులకి మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. మంచి బియ్యాన్ని అప్పుడు ఈ సన్న బియ్యాన్ని ఎక్కువ ఉత్పత్తి జరిగింది కదా, ఈ బియ్యం ఉత్పత్తి జరగదు కదా, రైతులు కూడా దాని మీద శ్రద్ధ పెడతారు కదా. మరి అప్పుడు ఈ యొక్క అక్రమాలు చేయడానికి అవకాశం ఉండదు కదా. వాళ్ళు ఈ 12 రూపాయలకు అమ్ముకొని 50 రూపాయలు కొనుక్కుంటున్నారు. మరి అన్నప్పుడు ఆ అమ్మకాలు జరగవు కదా, అంటే ఈ దందా జరగదు కదా. ఇది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఆ దిశగా కనుక ఆలోచిస్తే అది నిస్సందేహంగా అడ్డుకట్టబడిద్దని అయితే నేను భావిస్తున్నాను. అవునవును. దుర్గా కుమార్ గారు, ముఖ్యమంత్రి గారు ఏ వేదిక మీదైనా ఒకటే మాట్లాడతారు, అమరావతిని నిర్మించుకోవడానికి అయితేనే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అయితేనే ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం అంటే ఆ విధ్వంసం తర్వాత పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఈ స్కాములు చేసి 5 సంవత్సరాలు ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నారు. దాని దర్యాప్తులు, ఈ డెవలప్మెంట్స్, ఇవన్నీ ఈ స్కాములు, ఈ డెవలప్మెంట్స్కి ఇంకా అవరోధాలుగా ఏమైనా మారుతాయంటారా? అంటే మీరు అన్నట్టు కొంత టైం ప్రభుత్వం యొక్క దృష్టి ఇటు పెట్టాల్సి వస్తుందండి. ప్రజల్లో కూడా ఒక బాధ ఏముందంటే, ఈ 5 సంవత్సరాల నుంచి కాదేది
అవినీతికి అనర్హం అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ చేశారు. ఇప్పుడు సపోజ్ అన్నా క్యాంటీన్లు వచ్చి రాగానే ఒక పేదల నోటి దగ్గర కూడి తీశారు. తర్వాత ఈ లిక్కర్కి సంబంధించినంత వరకు అంతకుముందు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని చంద్రబాబు నాయుడు గారి టైంలో ధరలు సరసంగా ఉన్నాయి, మంచి క్వాలిటీది ఇచ్చారు. ఈయన మొత్తం అసలు ఆ బ్రాండ్ అన్నిటిని ఉపసంహరించాడు. దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి IMFL బ్రాండ్లని ఉపసంహరించిన పరిస్థితి లేదు. ఎందుకంటే అవి ఒక పద్ధతి ప్రకారం తయారైనవి, అంటే తాగమని ప్రోత్సహించట్లేదు, తక్కువ హానికరం, అంటే ఒక సిస్టమేటిక్గా ఒక సైంటిఫిక్గా తయారైనవి. ఇది ఈ చీప్ బేవరేజెస్ డిస్టిలరీస్లో తయారైన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తక్కువ రకం పదార్థాలతో జనం, అంటే స్పిరిట్లో ఒక కలర్ పౌడరు ఒక ఫ్లేవర్ కలిపేసి ఒక పిచ్చి లేబుల్ వాళ్ళ ఇష్టం వచ్చిన లేబుల్స్ పెట్టి అతికిచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్కి, ఎందుకంటే డిస్టిలరీస్ అన్ని వీళ్ళకి సంబంధించినవి. తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్కి వీళ్ళకి సంబంధించిన వాసుదేవ రెడ్డిని ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు రైల్వేలోంచి. ఈ అవకతవకలన్నీ కూడా అతను భరిస్తాడు, దాన్ని మనం బయటకు వచ్చే అవకాశం లేదు. తర్వాత డిజిటలైజేషన్ అంటే పారదర్శకంగా అమ్మలేదు, ఎంత కొంటున్నారు ఎంత అమ్ముతున్నారని ఎవడో తెలియదు. తర్వాత ఇట్లాంటి ఈ అవినీతి అనేది ఫుల్గా జరిగింది. ఆ బాధ ప్రజల్లో, మాకు ఇంత ద్రోహం చేసిందనే కదా వాళ్ళు 151 స్థానాలు ఉన్న ప్రభుత్వాన్ని 11 స్థానాలకు తీసుకొచ్చి 22 సీట్లు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పు చేశాము, ఈసారి పూర్తి మెజారిటీ అని 164 సీట్లు ఇవ్వటమే అక్కడే ప్రజల తీర్పు ఉంది. ప్రజల కోరిక కూడా నిబిడితమైంది అందులో. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మీరు శిక్షించండి అనే కదా ఆ శిక్షణ దండనాధికారం కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. దాంతోపాటు డెవలప్మెంట్కి ఇచ్చారు. ఇప్పుడు పోలవరాన్ని నడపాలి మీరు అన్నట్టు, ఇటు రాజధాని నడపాలి, ఉపాధి పెంచుతూ ఉండాలి, రోడ్లు పెంచాలి, తర్వాత మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళకి ఇవి ఉన్నాయి కదండి డ్వాక్రా గ్రూప్స్, మళ్ళీ వాటన్నిటిని బలోపేతం చేయాలి. డ్వాక్రా ఫండ్స్ కూడా తీసేసుకున్నారు. పంచాయతీ వ్యవస్థలో గ్రామ పంచాయతీల్లో ఉన్న ఫండ్స్ కూడా తీసేసుకున్నారు. ఎక్కడ ఏది మిగల్చలేదని తుడిచేశాడు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఎన్నికల ముందు 9,000 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం అని పెడితే ఎన్నికల సంఘం ఇప్పుడొద్దు ఇంకొక 24 గంటల తర్వాత ఇవ్వమన్న దాన్ని కూడా అదునుగా తీసుకుని అది వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకు ఇచ్చి వెళ్ళేటప్పటికి, అంటే అతనికి ఆ రోజుకి అర్థమైపోయింది ఇక నేను రాను కాబట్టి కోశాగారాన్ని ఊడ్చేసి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు కూడా ఇవ్వలేడు. అది కూడా చెప్పాడు కదా, పెన్షన్లు ఇవ్వలేడు, జీతాలు ఇవ్వలేడు, ఏమీ జరగవు, ప్రభుత్వం స్తంభించిపోద్ది అని కూడా ప్రచారం అప్పుడు కూడా చేశాడు. అట్లా ఇవన్నీ కూడా మీరు అన్నట్టు గతంలో జరిగిన తప్పుల్ని ఇప్పుడు మనం దోవలో వెళ్తున్నామండి, అన్ని బండరాళ్ళు పడున్నాయి. బండరాళ్ళు పడుంటే మనం వాటిని తీస్తే కదా ముందుకెళ్ళగలుగుతాము. ఈ తీసేటంతసేపు ఆలస్యం జరిగినట్టేగా మన ప్రయాణంలో. కాబట్టి ఈ వే క్లియర్ చేసుకోవాలి. వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. వాటిని ఎక్కడెక్కడ జరిగినాయి, లోట్లు ఎక్కడున్నాయి ఇప్పుడు ఏం చెప్పారు. అధికారులు ఇంకా పూర్తిగా ఇంకా ఫుల్ సెన్సస్లోకి రాలేదు, ఇంకా జోగుతున్నారు. గతంలో గంజాయిలు కనుక యువత జోగినట్టు అధికారులు కూడా ఇంకా ఈ ప్రభుత్వం ఏముందలే, గత ప్రభుత్వం మనని అచ్చోసిన ఆబోతులాగా వదిలేసింది. ఇప్పుడు ఆయన ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి నిన్నటి రాక అవాకులు చవాకులు పేలి నా గోదాములు ఆయనదే, ఆ గోదాములు యాజమాన్యం ఆయనే, నా గోదాములో ఇన్ని టన్నుల బియ్యం మిస్ అవుతుందని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? స్వచ్ఛందంగా రేపు చెక్ చేసినప్పుడు బయటపడుతుంది. తనే వెళ్ళి చెప్పుకున్నాడు డబ్బులు కడతాను మళ్ళీ డబ్బులు, అవును సొంత డబ్బులు కడతాను, అవును. ఆయనకి తెలియకుండా అంత పెద్ద ధృవీకరణ పత్రం ఇచ్చాడంటే ఒప్పుకున్నట్టే కదా. తర్వాత ఇంకోటి, అసలు ఆ గోదాం యజమాని పాత్ర లేకుండా ఒక గుమ్మస్థానం వాచ్మ్యాన్ చేయగలుగుతాడండి? అంత పెద్ద క్వాంటము అన్ని లారీలు వచ్చి వేసుకెళ్ళిపోవటం అంటే, అసలు ఈ బియ్యం కూడా ఇప్పుడు కాకినాడ పోర్టు ద్వారా వెళ్ళే వాటిల్లో ఇవి కూడా వెళ్ళి అని కూడా చూడాలి. ఈ గోదాంలో జరిగిందా? కుమార్ గారు బయట వచ్చేవాళ్ళు తీసుకెళ్తే ఆయనే ఫిర్యాదు చేసేవాడుగా. ఇప్పుడు చెప్పాడు కదా స్వచ్ఛందంగా, ఆయనకి తెలవబట్టే కదా. రోజు వెళ్ళి బస్తాలు ఎవడ కూడా యజమాని లెక్క పెట్టలేడు కదండి గోదాంలో. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ గోదాం నిర్వహణ ఎవరు చేసుకుంటారు? పౌర సరఫరాల శాఖ చేసుకుంటుంది. ఆ పౌర సరఫరాల శాఖ సిబ్బందిని వీళ్ళు కుమ్మక్కై జరిగింది. బహుశా అంత పెద్ద క్వాంటమ్ ఆఫ్ రైస్ని నేను ఓపెన్ మార్కెట్లో అమ్మారని కూడా నేను అనుకోవట్లా. దానికి ఆల్రెడీ ఛానల్స్ ఏర్పాటు అయి ఉన్నాయి కదా ఎక్స్పోర్ట్కి. ఆ ఛానల్స్ ద్వారా ఇప్పుడు సపోజ్ కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వీళ్ళకి పెద్ద రేట్ ఇస్తారు, ఎందుకంటే ఒక మంత్రి గారికి సంబంధించిన బియ్యం ఇది. ఇప్పుడు అక్కడ 70 రూపాయలకి అమ్ముకుంటున్నప్పుడు ఆ ఖర్చులు తీసేసి ఈయనకి ఒక 50 రూపాయలు అన్నా ఇచ్చుంటారు. ఇప్పుడు ఆ చొప్పున ఈయనేంటి నేను డబ్బు కడతానని వాళ్ళ ఎత్తాగు క్రిమినల్ చర్య కూడా తీసుకునే అవకాశం ఉంది. దానికి తోడు ఇంకా డబల్ ఇప్పుడు రెవెన్యూ దీని ప్రకారం గిడ్డంగుల సంస్థ నిబంధనల ప్రకారం ఏ గిడ్డంగి నుంచి అయితే కనుక రైస్ మిస్ అవుతుందో, అదృశ్యం అవుతుందో, అక్కడ మిస్ అయిన దానికి పెనాల్టీ అంత ఎక్స్ట్రా వేస్తారు 100%. ఇప్పుడు 90 లక్షలు పోయినట్టు ఆయన చెబుతున్నాడు. 1,80,00,000 ఇప్పుడు ఆయన కట్టాలి.
ఇప్పుడు గత ప్రభుత్వం అయితే తేమ తగ్గిపోయి బరువు తగ్గిందనో ఎలుకలు తిన్నాయనో ఏదో ఒకటి చెప్పి మాఫీ చేస్తారు అనుకున్నాడు. ప్రభుత్వం మారుతుందని ఆయన కూడా ఊహించలా. ఇప్పుడు ప్రభుత్వం మారేటప్పటికి స్వచ్ఛందంగా బయటకు రావాల్సి వచ్చింది. అదే కనుక అదే ప్రభుత్వం ఉంటే ఏదో ఒకటి మసిపుసి మారేడుకాయ చేసి బయటకు పంపించేసేవాళ్ళు. అది మొత్తానికి గత 60 నెలల్లో జరిగిన విధ్వంసం ఇప్పుడు 6 నెలల్లో ఆ విధ్వంసాన్ని ఇటుక పేర్చుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. అయితే వైసీపీ మొత్తం ఇలా విష ప్రచారం చేసుకుంటూనే పబ్బం గడుపుతున్నట్టుగా చర్చ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. చర్చలో పాల్గొన్న అంకమరావు గారికి, దుర్గా కుమార్ గారికి నమస్కారం.